నమస్కారం. గార్గేయ కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకపరమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు ప్రముఖ పంచాంగకర్త జ్యోతిష పండితులు పొన్ననూరి శ్రీనివాస గార్గే గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. మొదటి కాలర్ తీసుకుందాం. నెల్లూరు నుంచి లక్ష్మి గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? విజయలక్ష్మి. చెప్పండి, పుట్టిన తేదీ టైం చెప్పండి. ఏంటండి? 3/10/1969. టైం చెప్పండి. అంటే ఉదయమా సాయంత్రమా తెలుసా అండి? ఉదయం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నాకు ఉద్యోగంలో సస్పెండ్ అయ్యాను మేడం. అందుకోసం ఏంది నా ఇబ్బంది అనేది తెలియలేదు మేడం. ఏంటమ్మా? సార్ నేను సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను సార్. నేను ఎక్కడ పనిచేస్తున్నారు? సూపర్వైజర్ గా. ఓకే, చెప్పండి అమ్మా. నేను సస్పెండ్ చేశాను సార్ పోయి సంవత్సరం. సస్పెండ్ అయినారా? సస్పెండ్ అయ్యాను సార్ నేను. అయ్యో, ఏం తప్పు చేశారు తల్లి? నేను అంగన్వాడీ సూపర్వైజర్ గా. కట్ అయిపోయింది అమ్మా. హలో. అంగన్వాడీ సూపర్వైజర్గా చేస్తూ మొత్తం మీద ఏదో ఉద్యోగ బాధ్యతల్లో లోపం జరిగిన కారణంగానో మరొక కారణంగానో ఏదో మొత్తం మీద సస్పెండ్ అయినారు. ప్రస్తుతం పరిస్థితి అనుకూలమా ప్రతికూలమా క్వశ్చన్ అది. ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో జన్మించిన జాతకురాలు అనుకూల పరిస్థితులు రావటానికి మంగళవారం నాడు పూర్తిగా ఎరుపు రంగు బట్టలు ధరించకుండా ఉండండి. ఏదైనా సరే మీ యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారంగా కేవలం ఆ అంగన్వాడీ లాంటిది తిరిగి వచ్చినప్పటికీ కూడా దాంట్లో పూర్తి స్థాయిలో మీరేమి ముందుకు వెళ్ళలేరు. కేవలం ఏదో ప్రకారంగా మీ అంతటా మీరే వెనక్కి తగ్గిపోతారు. ఆ తర్వాత మరొక ఉద్యోగం మీద వెతుక్కోవటం మంచిది. సో అనేహౌ రాబోయేటువంటి 2017వ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ వారం తర్వాత నుంచి ఇప్పుడున్నటువంటి సస్పెండ్ అయిన ఉద్యోగం కాస్త పక్కన పెట్టి మీకు ఆధారుగా ఉండడానికి, అవకాశాలు రావటానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి స్థితిగతులన్నీ కూడా అనుకూలించేటువంటి సమయం వస్తుంది 2017 ఏప్రిల్ నుంచి అమ్మ. మంగళవారం మాత్రం మీరు ఎరుపు రంగు వాడకండి. మీ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. సమయం తెల్లవారిదాకా అదే సమయం ఉంటుంది. ఓకే, రైట్ అండి. మరొక కాలర్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, చెప్పండి. పుట్టిన తేదీ టైము చెప్పండి. 22/9/1980. 22/9/1980. 22/9/1980. అవును మేడం. తెల్లవారు సోమవారం నైట్ 1:30. నైట్ అంటే తెల్లవారుజామున అంటే 22 మార్నింగ్ అండి? 23కి వస్తుందా? 22 మార్నింగ్ మేడం. సోమవారం తెల్లవారితే 22 ఎర్లీ మార్నింగ్ వస్తుంది 1:30. అవును మేడం. ఓకే అండి, సమస్య చెప్పండి. అదే సమస్య మేడం. లాస్ట్ ఇయర్ మా కజిన్ రాయలను అగరబత్తి బిజినెస్ చేస్తాను, దాంట్లో కలిసి అన్నమాట ప్రాబ్లం ఏమండి. ఏంటి ఆయిల్ అగరబత్తి బిజినెస్ మా తమ్ముడు చేస్తున్నానండి. ఆ పనిలో కలిసాను నేను. అగరబత్తీల వ్యాపారం చేస్తున్నారు? అగరబత్తి బిజినెస్ చేస్తున్నారు. తను వేరే వాళ్ళకి. ఇది ఎవరిదండి? అయ్యా శ్రీనివాస్ గారు, ఈ డేట్ ఆఫ్ బర్త్ మీదేనా? అవునండి. ఇప్పుడు నాకు స్పష్టత రాలా. ఇప్పుడు అగరబత్తి వ్యాపారం చేసేది ఎవరు? ఓకే. మొత్తం మీద ఏదో ఒక వ్యాపారంలో మీ తమ్ముడితోనో ఇంకొకరితోనో ఏదో వ్యాపారంలో మీరు ఒక భాగస్వామిగా చేరారు. కానీ భాగస్వామిగా చేరిన కారణంగా మీరు దాని నుంచి లబ్ధి పొందలేకపోవటమే కాకుండా దాని నుంచి అనేక సమస్యలను మీరు పడుతున్నారు, అంతే కదా? అదేలే సమస్య అంటే ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవటము, మొత్తం మీద బయటకు నెట్టేయటము, గెంటేయటము, రకరకాల దుర్భాషలాడటము, ఇవన్నీ సమస్యల కిందకే వస్తాయి. ఏదైనా సరే మీకు మనసు ప్రశాంతంగా లేదు, దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఫోన్ పెట్టేయండి, నేను చెప్తాను. ఫోన్ పెట్టేసేయండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. శ్రీనివాస్ గారు, ఇకపోతే నక్షత్రం చూసుకుంటే ఒకసారి శతభిష నక్షత్రం ఉంటుంది. ఈ శతభిష నక్షత్రానికి అధిపతి రాహు. అయితే
ఎవరికైనా సరే జాతకరీత్యా జన్మరాశి నుంచి 6వ స్థానంలో, జన్మరాశి నుంచి 6వ స్థానంలో ఆ రాహువుతో గురువు కానీ, రాహువుతో శుక్రుడు కానీ, రాహువుతో కుజుడు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు శత్రుత్వాలు పెంచుకుంటూ ఆఖరికి ముష్టి యుద్ధాల దాకా పోతూ ఒక్కోసారి న్యాయస్థానాల ద్వారా దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జరిగింది మీ జాతకంలో అదే. మీది శతభిష నక్షత్రం, కుంభరాశిలో జన్మించిన జాతకులు మీ జన్మరాశి నుంచి 6వ స్థానంలోనే జన్మరాశికి ధనాధిపతిగా ఉన్నవాడు, జన్మరాశికి లాభాధిపతిగా ఉన్నటువంటి గురు ఉచ్చ స్థానంలో ఉండి రాహువుతో కలిశాడు. అదే గురు రాహు. మనం చెప్పుకుంటామే బంధనం, నాగబంధనం అని. కనుక వీటి వల్ల ఏమవుతుంటే తగాదాలు, విరోధాలు, ఆ తర్వాత ముష్టి యుద్ధాలు ఇలాంటివి. కనుక వీలైనంతవరకు అట్నుంచి డబ్బు వస్తే తీసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మన వాళ్ళు సహజంగా చెబుతుంటారు తూర్పు తిరిగి దండం పెట్టని. ఇప్పుడు నేను తూర్పు తిరిగి దండం పెట్టని చెప్పను, కానీ నష్టపోయాను అనుకొని వీలైనంతవరకు పక్కకు వచ్చేసి వేరే వ్యాపారం చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయి అంటే మీ అంతటి మీరు నెక్స్ట్ వ్యాపారం నాకు చేస్తే అనుకూల ఫలితాలు 2017 మధ్య తర్వాత నుంచి వస్తాయి. మంగళవారం అనుకూలమైన రోజు కాదండి. శ్రీనివాస్ గారు మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి పరమహంస. నమస్తే అండి. నమస్తే సార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అమ్మా. పుట్టిన తేదీ, టైము చెప్పండి. చెప్పండి. కట్ అయినట్టుంది కాల్. రైట్, కాలర్ కట్ అయినట్టుంది. సిద్ధాంత్ గారు 432 దోషాలు ఉన్నాయంటారు. అవి మనం అంటున్నాం కదా, ఆ దోషాలు 432 ఇంకెక్కువనే ఉన్నాయా? ఇవేనా పవర్ఫుల్ అయినాయి? ఓకే, సహజంగా మనం 432 దోషాల్లో, ఆ 432 దోషాల్లో అని గతంలో ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ రెండు పేపర్లు అనేవారు. పేపర్లు చాలా ఉన్నాయి, కానీ పేపర్లు దినపత్రికలు చాలా ఉన్నప్పటికీ ఆ ముఖ్యమంత్రి గారికి ఆ 2 పేపర్లు అంటాడు పేర్లు చెప్పకుండా, రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈ 432 దోషాలకి చాలా ఉన్నాయి, కానీ సమస్యలు ఎక్కువ ఇచ్చేటువంటివి, మనుషుల్ని ముప్పు తిప్పలు పెట్టేటువంటివి, ఒక్కోసారి ముప్పు తిప్పల నుంచి బయటకు రానియకుండా చేసేటువంటివి ఈ 432. మిగిలినవన్నీ ఉన్నాయి, అవి ఏదో ప్రకారంగా వాటి నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక సమస్యాత్మకమైనటువంటి దోషాలు 432. కనుక దోషాలు మాత్రం ఇంకా చాలా ఉన్నాయి, అధికంగా ఉన్నాయి. కానీ ఈ సమస్యలు ఎక్కువిస్తూ ప్రభావాలు విపరీతంగా ఉంటూ ఒక్కోసారి వీటి ప్రభావాల వలన ప్రజలు ఒక్కోసారి తట్టుకోలేకపోతుంటారన్నమాట. కనుక ఈ సమస్యలు 432లో కొన్ని అదృష్ట దోషాలు, కొన్ని నాగదోషాలు ఉంటాయి. కనుక ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడారు నెల్లూరు నుంచి. కనుక వారికి ఉన్నటువంటిది ఏంటంటే ఈ గురురాహువు కనుక జన్మరాశి నుంచి 6వ స్థానం కనుక ఇలాగ ఒక్కొక్క స్థానంలో ఎలా ఉంటుంది, ఒక్కొక్క స్థానంలో ఎలా ఉంటుంది అనేటువంటిది మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ దానికి పరిహారాలు పాటిస్తూ ఉంటే కొంత లబ్ధి అనేది కలుగుతుంటుంది. అయితే ఇందాక శ్రీనివాస్ గారు నాకు పరిహారం చెప్పలేదే అన్నారు, కానీ వాడి జాతకరీత్యా జరగవలసినంత లాస్ అంతా డ్యామేజ్ జరిగిపోయింది, అంతా అయిపోయింది. కనుక ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం లాభం లేదు, కనుక వేరే వ్యాపారానికి వెళ్ళండి అని చెప్పాను అనమాట. ఓకే, అయితే మరొక కాలర్ తీసుకుందాం. సికింద్రాబాద్ నుంచి విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. 11 నవంబర్ 71 సంవత్సరం. నవంబర్ 11 అండి. నవంబర్ 11, 1971. టైం చెప్పండి. 4:40 సాయంత్రం. మఖా నక్షత్రం, సింహరాశి. ఓకేనండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, నేను వ్యాపారం ఏం చేసినా లాస్ అవుతున్నాను. ఒక 20 సంవత్సరాల నుండి తమ్ముడితో ఉండే, తమ్ముడు నాకు ఏం చేశాడో అర్థం అవ్వట్లేదు, అన్ని లాస్ అవుతున్నాయి. నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు మేడం. ఓకేనండి, సిద్ధాంత్ విజయ్ కుమార్ గారు నిన్న మొన్న ఇటీవల మీరు లైన్లోకి వచ్చారు కదా? సార్ ఇటీవల మీరు లైన్లోకి వచ్చారు కదా? అవును సార్, ఒక 3 months బ్యాక్ వచ్చాను, కానీ ఏమి ఫార్వర్డింగ్ అవ్వట్లేదు సార్ నాకు. అదే ఫోన్ లైన్లోకి వచ్చారు కదా అన్న, ఇటీవల కూడా వచ్చారు కదా అన్న. మరి ఎందుకు మీకు తెల్లవారంగానే ఫోన్ చేస్తూ కూర్చుంటారు? సార్ ఏమన్నా సమస్య పరిష్కారం? సమస్యకు పరిష్కారం ఏమీ లేదు, భగవంతుడు నేను ఎప్పుడో చెప్పా, ఆల్రెడీ ఐ టోల్డ్ ద ఆన్సర్. రావట్లేదు. ఒకటి, ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే
మళ్ళా ఏం చెప్తారో అనేటువంటి బాధతో కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల అనవసరంగా అవతల కాలర్స్కి ఒక్కోసారి సమస్యలు వచ్చి కాల్ మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్ల నేను మనల్ని చాలా క్లారిటీగా చెప్పాను. మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులు విరోధకృత నామ సంవత్సర కార్తీక మాసంలో జన్మించిన సింహరాశి జాతకులు, సింహరాశిలో అవుతున్న గురురాహుల కలయిక నాగబంధనం కొంచెం ప్రాబ్లమ్స్ అంటూ రేపు డిసెంబర్ దాకా ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ ప్రస్తుతం జరిగేటువంటి అర్ధాష్టమిని వెళ్తూ ఒక లబ్ధి ఇస్తుంది. కనుక వీలైనంత వరకు మనసును పదిలంగా చేసుకొని కొత్త నిర్ణయాల కోసం చూస్తూ ఉండాలి. ఆ మనసు పదిలంగా చేసుకోవాలి. మనసు అనేటువంటిది ఒక మానవ సరోవరంగా ఉంటుంది, కానీ దాన్ని మహాసాగరం కాకుండా జాగ్రత్తగా మీ అంతటి మీరు చేయాలి. కనుక త్రయోదశి పరిహారం కూడా చేయమని కూడా నేను చెప్పాను. అది చెప్తున్నాను, వినండి అని కూడా చెప్పాను. మళ్ళీ వెంటనే 2 రోజుల్లో మీరు కాల్ చేశారు. ఏ కాలంలో ఎప్పుడు మాట్లాడింది మొత్తం గుర్తుంటుంది నాకు. కనుక దయచేసి అనవసరం కాల్ చేసి టైం వృధా చేయకండి. మరొక కాలర్ ఉన్నారని తీసుకుందాం. విజయవాడ నుంచి వాణి గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాణి గారు రైట్ అండి, కాలర్ కట్ అయినట్టుంది. ఇకపోతే నాగబంధనం గురించి మరింత వివరంగా మాకు తెలియజేస్తారు. ఇక నాగబంధనం గురించి చెప్పే ముందుగా ప్రేక్షకులకు ఒక ముఖ్య గమనిక చెప్పాలి. నాగబంధనం అనేది రేపు ఈ నెల 25వ తేదీ సూర్యోదయానికి పూర్వం జరుగుతుంది కనుక దానికి 5వ మహాసూర్యయాగం జరుగుతుంది. బట్ నాగబంధనానికి కాలర్స్తో మాట్లాడుతూ నాగబంధనం గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 5వ మహాసూర్యయాగం హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో, భాగ్యనగరంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి పద్మారావు నగర్లో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయము దేవస్థానం ఉంది. ఇది కంచి కామకోటి పీఠాధిపతులు నడిచే దేవుడిగా విశ్వవిఖ్యాతిగాంచినటువంటి కంచి పరమాచార్య చంద్రశేఖర్ సరస్వతి స్వామి వారిచే ప్రతిష్ఠితం కావించబడింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మదాయ శాఖలో ఉంది. ఇది స్కందగిరి టెంపుల్కి ముందుగా ఉంటుంది. ఇది పద్మారావు నగర్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల దగ్గర నుంచి 12:30 వరకు మాత్రమే కార్యక్రమం ఉంటుంది. ఈవినింగ్ కార్యక్రమం ఉండదు. కనుక పద్మారావు నగర్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము. కనుక నాగబంధనం గురించి వివరాలు కాలర్స్తో మాట్లాడుతూ లాస్ట్ 15 నిమిషాలు మాత్రం త్రయోదశి పరిహారాన్ని కాల్స్ లేకుండా చెప్పేస్తాను. స్థిమితంగా వినడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఓకే సిద్ధాంత్ గారు, కాలర్ తీసుకుందాం. నర్సీపట్నం నుంచి త్రినాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మరదల గురించి, మ్యారేజ్ గురించి. ఎవరి గురించి అండి? మా మరదలండి, మా మిస్సెస్ గారు. పుట్టిన తేదీ, టైం చెప్పండి. హలో, 5/2/1989. 5/2/89. టైం చెప్పండి. అవునండి, ఉదయం 8:30 to 9. కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి. ఓకే. అంటే ప్రయత్నాలు బాగా చేశారా? వాణి గారికి ప్రయత్నాలు చేశారా? వాణి కాదు, నర్సీపట్నమేనా? రైట్. అయ్యా, నక్షత్రం చూస్తున్నారు? ఉత్తరాషాఢ చూస్తున్నారా? మీరు ఎక్కడో త్రినాథ్ గారు, మీరు ఫోన్ లో మాట్లాడకండి, గురుగారితో మాట్లాడాలా? టీవీ చూడకుండా టీవీ చూసి మాట్లాడకండి. త్రినాథ్ గారు, లైన్ కట్ అయిపోతుంది. సో ఓకే, అనుకూల పరిస్థితులు, శనివారం అనుకూలమైన రోజు కాదు. హలో త్రినాథ్ గారు, వినపడలేదా? మీరు ఫోన్ లో పెట్టుకొని బయటికి రండి, టీవీ ఎదురుగా చూస్తూ కూర్చోకండి. హలో త్రినాథ్ గారు, వినపట్టకపోతే ఒక పని చేయండి, కొంచెం సిగ్నల్స్ ఉన్న ఏరియాలోకి రావడానికి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి రోజులు త్వరలో వస్తాయి. మరొక 9 మాసాలు వెయిట్ చేయండి, 9 మాసాల తర్వాత వస్తాయి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకురాలు, మకర రాశి జాతకురాలు, అయితే ముఖ్యంగా జన్మరాశికి అధిపతి శని. ఆ శని జన్మరాశికి వ్యయస్థానంలో ఉండి వివాహ స్థానానికి సంబంధించి చిన్నపాటి లోపాలున్న కారణంగానే ఆలస్యానికి అది హేతువు అవుతున్నది. కనుక 9 మాసాల తర్వాత అనుకూల పరిస్థితులు వస్తాయి. బట్ శనివారం మాత్రం ప్రయత్నాలు చేయకండి.
ఓకే సిద్ధాంత్ గారు, నాగబంధనం గురించి చెప్తానన్నారు. ఇక కాల్ కనుక మధ్యలో వస్తే మరి కొంచెం గుర్తు చేయమ్మా. వాటి నాగబంధనాన్ని మళ్ళా ముగించుకుంటూ వెళ్దాం, అంటే వాయిదా వేసుకుంటూ వెళ్దాం. ఇక నాగబంధనం ఈ నెల 24వ తేదీ రాత్రి, తెల్లవారితే 25, అంటే భారత కాలమాన ప్రకారం డేట్ల ప్రకారం చూస్తే 25వ తేదీ ఎర్లీ అవర్స్ 3:34:22 గురువు రాహువు కలుస్తారు. దీనినే నాగబంధనం అంటారు. 432 దోషాలలో ఇది నాగబంధనం అనేది ఒక దోషము. దీని ప్రభావం అనేటువంటిది మానవాళిపైన ఉంటుంది. కాలర్ రెడీగా ఉన్నట్టున్నారు, మరి మానవాళిపైన ఉండకుండా జంతుజాలం పైన ఉంటుందా కూడా మనం గమనిద్దాం. ఓకే సిద్ధాంత్ గారు, కాలర్ తీసుకుందాం. స్వామిరాజు గారు, స్వామిరాజు గారు నమస్తే అండి. స్వామిరాజు గారు, స్వామిరాజు గారు హలో చెప్పండి. హలో టీవీ చూడకండి. స్వామిరాజు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో ఓకే స్వామిరాజు గారు, మీరు లైన్ వినపడకపోతే కట్ అయిపోతుంది. మనం నాగబంధనం నుంచి వెళ్ళిపోదాం. ఇక ఇది మానవాళిపైనే కాకుండా జంతుజాలం పైన కూడా ఉంటుంది దీని ప్రభావం. జంతుజాలం పైన ఎలా ఉంటుంది అని అనుకోవచ్చు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి పశువులు ఉంటాయి. ఇతను 3 సరిగా లేకపోతే ఒక బడితెకర తీసుకుని వాటిని చావు చిత్త కొడతాడు. అంటే ఈ 3 ఎందుకు సరిగా లేదు అంటే ఆ గ్రహచారం ఫలితంగా జంతువుల పైన కూడా చాలా విచక్షణారహితంగా ఇతను దాడి చేసేటువంటి స్థితి ఏర్పడుతుంటుంది. అంతేకాకుండా సముద్రంలో చేపలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే ఇటీవలనే ఒక 10 days బ్యాక్ అనుకుంటా విపరీతమైనగా ఆ సుడిగుండం తిరిగితే దాంతో చేపలు కూడా పైకి లేచిపోయినాయి. దాదాపుగా 150 అడుగుల దాకా పైకి లేచాయి. మరి ఇంకా దీని ప్రభావం ఎలా ఉంటుందో కాలర్స్తో మాట్లాడుతూ తెలుసుకుందాం. నమస్తే అండి స్వామిరాజు గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. జూన్ 29, 1980 అండి. టైం చెప్పండి. 6:30 ఏంటండి? 6:30 అండి. మార్నింగా సాయంత్రం జూన్ 29, 1980 ఈవినింగ్ 6:30. సమస్య ఏంటండి? బాగుంటలేదండి పరిస్థితి. అయ్యా స్వామిరాజు గారు, ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు సమయం డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు, 6:30 అంటారు. మళ్ళీ మేము ఉదయమా సాయంత్రం అడగాల? చెప్పచ్చు క్లారిటీగా. మీకు తెలుసుకోవాలని తపన మీకు ఉన్నప్పుడు ఉదయం 6:30 లేక సాయంత్రం 6:30 కొంచెం మీరు తెలుసుకోవాలని తపన ఉంటుంది, కానీ మీకు టెన్షన్ కాదు మీకు. కానీ మీలో ఉన్నటువంటి లోపం. ఇంతకీ నక్షత్రం ఏది? మూల, పూర్వాషాఢ చూస్తున్నారా, ఇంకేదైనా షాఢ చూస్తున్నారా? సరే, ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏమిటి? ఓకే రైట్. ఇంతకీ ఏం చేస్తున్నారు మీరు? అంటే వచ్చిన బండ్లన్నీ కూడా వెంటనే అడిగిన టైంకి మీరు మెకానిక్ కదా అన్ని బాగు చేసి ఇస్తారా? వాయిదాలు వేస్తూ రేపు ఎల్లుండి తిప్పుకుంటారా? సరే, మంచి రోజులు మీకు రావాలని భగవంతుని కోరుకుంటున్నాను. శుభం. నాగబంధనం గురించి చెప్పండి గురుగారు. ఇక నాగబంధనం గురించి దాని ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు స్వామిరాజు గారికి మొదటి కాల్ కట్ అయిపోయింది, తిరిగి వరకు మళ్ళీ కాల్ కలిసింది. కాల్ కలిసినా అడిగిన దానికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నాం. మీ దగ్గరికి వెహికల్స్ వస్తాయి కదండి, వచ్చిన వెహికల్ని వెంటనే సకాలంలోనే దానికి రిపేర్ చేసి ఇస్తారా, లేక ఆలస్యం అంటే అంటే ఆయన కూడా అన్న ఆయన అంటే అవునని అర్థం చేసుకుంటాం. అంటే ఒక్కోసారి ఈ నాగబంధన యొక్క ప్రభావము ఎదుటి నుంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ అవకాశాన్ని వినటానికి కూడా లేకుండా చేసింది. జరిగింది అదే. దాని ప్రభావం ఎలా ఉందంటే, సపోజ్ వారు కనుక కరెక్ట్గా నాకు నేను అడిగిన ప్రశ్నలు కనుక సమాధానం చెప్పుంటే నేను 2-3 ప్రశ్నలు అడుగుదాం అనుకున్నా స్వామిరాజు గారిని, బట్ కుదరలే. కనుక ప్రభావం ఏమిటంటే ఇటు నుంచి వచ్చేటువంటి మంచి ఫలితానికి సంబంధించినటువంటి పరిహారం అందుకోలేకపోయినారు. కనుక దీని అర్థం ఏమిటంటే ఏదైనా అర్థం చేసుకోవాలంటే, ఒక్కోసారి మనకు అవకాశాలు వచ్చి అనుభవించే యోగం వచ్చినప్పటికి కూడా ఆ యోగాన్ని తనివి తీర ఆస్వాదించడానికి పరిస్థితులు అడ్డుపడుతుంటాయి. ఇది స్వామిరాజు గారి యొక్క
ఉదాహరణే కాదు, అనేక రకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఇంకా ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి. కాలర్స్తో మాట్లాడుతూ ఆ ప్రభావాలు తెలుసుకుందాం. ఓకే సిద్ధాంత్ గారు, కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రవిప్రసాద్. రవిప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 9/9/92 నైట్ 9:36 PM అండి. ఇయర్ ఒకసారి చెప్పండి. 1972 76 72 72 నైట్ 9:30. 9:30. ఓకే అండి, సమస్య ఏంటంటే దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఇంకా సెటిల్మెంట్ సరిగ్గా లేదు, అందుకే గురుగారు అడగమని ఫోన్. ఓకే ఓకే, నక్షత్రం ఏం చూసుకుంటున్నారండి? రవి ప్రకాశ, రవి ప్రసాద్ అవండి. హస్త చూసుకుంటున్నారు. అవునండి అవునండి. అంతకీ మీరు మీ మనసులో ఉన్నటువంటి భావాలని ఎదుటి వారికి వ్యక్తపరచలేరా? నాకు కాదులేండి. సరే, మీకు పరిస్థితులు కలిసి రావటం లేదు ఏదో అన్నారు, కానీ ఒక్కోసారి పరిస్థితులు కలిసి రాని కారణంగా ఏవో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని ఎవరైనా మనస్సు విప్పి మాట్లాడేటువంటి వ్యక్తులు కనుక తటస్థపడితే వారితో చెప్పుకోవటానికైనా మీరు వెనకంజ వేస్తుంటారా? అంటే మనసు విప్పి మాట్లాడుకుంటారు. సరే, ఓకే. మనసు విప్పి మాట్లాడేటువంటి స్థితి మీరు ఉంది అని మీకు అనిపించినప్పుడు 10 రోజుల తర్వాత నుంచి ఆ పని ప్రారంభించండి. కేవలం 10 రోజుల తర్వాత నుంచి, నాగబంధనం అయిన తర్వాత 4వ రోజు నుంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. మనసు విప్పి మాట్లాడండి. ఎవరితో? నాతో కాదు, మీ చెంతకి చేరిన వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. అనుకూల పరిస్థితులు తప్పకుండా 3 మాసాల తర్వాత ప్రారంభమవుతాయి. మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 1/10/1954 అండి. 64 50 టైం చెప్పండి. 5:45 AM అండి. హలో, అంటే ఫస్ట్ మార్నింగ్ వస్తుంది కదండి? ఫస్ట్ అది 10th అమ్మా నాది. డేట్ 10th, మంత్ జనవరి అండి. మంత్ ఒక్కోసారి కాలర్స్ వారు ఏంటంటే మాకు వినపడిన కారణంగా వారు 1-10 అంటారు. కాబట్టి దీనికంటే కూడా స్పష్టంగా 10వ తేదీ జనవరి నెల అన్నారనుకోండి, మళ్ళీ రెండోసారి మేము అడగం. 10-1 అనగానే సహజంలో 10వ తేదీ 1వ నెల అనుకోవాలన్నా 10-1 లేకపోతే 1-10. మొట్టమొదటి వారు 1-10 అన్నారు కనుక ప్రేక్షకులు జాగ్రత్తగా ఈ కంప్యూటర్లు, సెల్ ఫోన్స్లో వాటిలో ముందంకె వెనక ముందు ఉంటుంది, వాటిని తీసుకోకండి. వాటిని తీసుకుంటే ఒకవేళ 6-8 అన్నారనుకో, మేమనుకుంటాము 6వ తేదీ 8వ నెల అనుకుంటాం. అది 8వ తేదీ 6వ నెల ఉంటుంది. ఏమంటే నక్షత్రం ఏమిటి అంటాం, మేము ఆశ్లేష కాదు, పుబ్బ చూసుకో, అది చూసుకో, ఇది చూసుకుంటారు. ఇలా తేడాలు వచ్చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు తేదీ చెప్పి నెలని మాత్రం అంకెలో కాకుండా జనవరో, ఫిబ్రవరో, మార్చో అట్లా చెప్పడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఆ విధంగా చేస్తే స్పష్టంగా వినడానికి అవకాశం ఉంటుంది, ఆన్సర్ చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సరస్వతి. సరస్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి. సరస్వతి గారు, హలో చెప్పండి. మీరు చెప్పాలా మేము వినాలి? ఆ తర్వాత మేము చెప్పింది మీరు వినాలి. అవునండి, చెప్పండి. ఇప్పుడు నా పేరు సరస్వతి. సంతోషం. డేట్ ఆఫ్ బర్త్ 13/1/1942. టైం చెప్పండి. 6:25 AM. అనురాధ చూసుకుంటున్నాను. 13/1/42. సరస్వతి గారు చెప్పండి. 13/1/42 మార్నింగ్ 6:25 అండి. ప్లేస్ ఆఫ్ బర్త్ గుంటూరు. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మా టీవీ చూడకండి తల్లి, సరస్వతి గారు టీవీ చూడకండి. మా మాటలు మాకే వినపడుతున్నాయి. ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? కొంతకాలం బాగానే జరిగిందండి, ఆ తర్వాత బాగా జరగలే.
ఈ మధ్య ఒక 4 ఏళ్ల నుంచి ఈ కుటుంబంలో కలతలు. మాట కొత్తగా మనస్పర్ధలు. అవన్నీ కుటుంబాలు వస్తున్నాయమ్మా ఈ మధ్యకాలంలో. ఎందుకో నాగబంధనాలు కుటుంబాల మీద కూడా వస్తున్నాయి. ఓకే ఓకే, మంగళవారం నాడు జన్మించారు, భోగి పండుగలో జన్మించారు. రైట్. అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులు 4 సంవత్సరాలని ఇచ్చన్నారు. ప్రస్తుతం ఏమిటంటే ఈ యొక్క చిన్న మాట మనకు త్రయోదశి పరిహారంలో ఉపయోగపడుతుంది. ఇది మీరు అన్నటువంటి మాట. ఈనాటి శని ఉన్న కారణంగా ఇలాంటివి వస్తున్నాయా అని కూడా అనుమానం మీకు వస్తుంటుంది. నేనైతే ఇలాంటి సమస్యలు ఒక్కోసారి కుటుంబంలో వచ్చిన కారణంగా, ఆ సమస్యల వలన మనసు విసిగి వేసారిపోయిన కారణంగా కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటానికి అవకాశాలు ఉంటాయి. చిట్ట చివరిలో 15 నిమిషాల్లో నేను త్రయోదశి పరిహారం చెప్తాను. చాలా లోతుగా చెప్తాను అమ్మ, తప్పకుండా వినండి. ఆదివారం మంగళవారం అనుకూలమైన రోజు కాదు. మరి పరిహారం ఏం ఆచరించాలా అంటే నేను చెప్తాను, చాలా నీట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, అర్థమయ్యే రీతిలో. కనుక సామాజిక వ్యాఖ్య అంటారు గరికపాటి నరసింహారావు గారు. మరి సామాజిక వ్యాఖ్యలుగా నేను ఈరోజు ఆ త్రయోదశి పరిహారం గురించి చిట్ట చివరిలో 10 నిమిషాలు చెప్తాను, కాల్ స్టాప్ చెప్తాను, అది వినండి, ఆ తర్వాత ఆచరించండి. ఒక సిద్ధాంత్ గారు నాగబంధనం గురించి పరిహారాలు చెప్పారు. ఇక నాగబంధనం గురించి పరిహారాలు ఎందుకంటే ముందు నాగబంధన ప్రభావాలు. ఈ నాగబంధన ప్రభావాలు ఒక్కోసారి వృత్తి వ్యాపారాలు మీరు చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు చేసే సమయాల్లో ముఖ్యంగా గురువు అంటే ప్రస్తుతం జరిగింది గురురాహు నాగబంధనం. గురువు విశుద్ధి చక్రం దగ్గర ఉంటాడు. ఒక వ్యాపార సంస్థలో ఒక వ్యాపారం జరుగుతూ ఉంటుంది, ఒక వ్యక్తి ఉంటారు, మరొక వ్యక్తి ఏదో కొనుగోలుకో వేటుకో వస్తారు. కానీ ఎప్పుడూ ఆ సంస్థకు వచ్చేటువంటి ఆ వ్యక్తి ఈ నాగబంధన ప్రభావం వలన ఏదో ఆ సంస్థలోకి ఆ కస్టమర్ వచ్చిన తర్వాత వీరి మధ్య జరిగినటువంటి సంభాషణ కారణంగా రెండవసారి ఆ సంస్థకు రాకుండా ఆ కస్టమర్ ఆగిపోయినాడు. దేనికి ఆగిపోయినాడంటే వాక్స్థానంలో ఏర్పడినటువంటి, అంటే ఆ మాట్లాడే సమయంలో ఏదో ఎదుటి వ్యక్తిని ఇబ్బంది కలిగేటువంటి ఒక చిన్న పదం వచ్చిన కారణంగా ఇకపై ఈ షాపుకు వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా సంవత్సరం మొత్తం మీద ఆ వ్యక్తి ద్వారా ఒక 30-40 వేల రూపాయల వ్యాపారం జరుగుతుంటే ఆ తర్వాత ఇతను బయటకు వెళ్ళి ఇకపైన ఈ షాపుకి వెళ్ళకూడదని ఒక 20 మందికి చెప్తే 20 ఇంటూ ఓ 30,000 లెక్కన వేస్తే దాదాపు 6 లక్షల రూపాయల వ్యాపారం నష్టపోతాడు. కనుక ఎవరో ఏనేటువంటి వ్యక్తితో జరిగిన సంభాషణ కారణంగా A to Z వ్యాపించిన కారణంగా ఆ నాగబంధన ప్రభావం వల్ల పరోక్షంగా వ్యాపారం దెబ్బతింటుంది. కనుక ఇది గురు రాహు కలయిక ఈ వాక్స్థానం మీద ఉంది కనుక దాన్ని ఇంకా లోతుగా మాట్లాడుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక సిద్ధాంత్ గారు మరొక కాలర్ తీసుకుందాం. వైజాగ్ నుంచి లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి, మా బాబు కోసం తెలుసుకుందామనండి. పుట్టిన తేదీ టైము చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మా బాబు పేరు వెంకటేష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 13/12/76. 86 అండి. 76 86 అండి. టైం చెప్పండి ఒకసారి. టైం 3:15 మధ్యాహ్నం అండి, తెల్లవారుజామున? మధ్యాహ్నం అండి. ఓకేనండి. సమస్య ఏంటండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే తెలియండి, ప్రస్తుతం చదువుతున్నాడు, ఇంకా ఉద్యోగం రాలేదండి. ఓకేనండి. ఓకే అమ్మా, నక్షత్రం మఖ చూస్తున్నారా, పుబ్బ చూస్తున్నారా? భరణి అండి. భరణి అండి. భరణి చూస్తున్నారా? అమ్మా డేట్ చెప్పండి అమ్మా, సంవత్సరం చెప్పండి. 13 అండి. 13వ తారీఖు 12వ నెల. సంవత్సరం 76 అండి. 76. మీరు ఒక నక్షత్రం చూసుకుంటున్నారు, భరణి చూస్తున్నారు. సరే చూసుకోండి. అలాగే ఇప్పుడు అనుకూల పరిస్థితులు రావటానికి 8 నుంచి 14 మాసాల సమయం పడుతుంది. 8 నుంచి 14 మాసాల సమయం పడుతుంది. ఆ తర్వాత నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. 8 నెలల తర్వాత మొదలవుతుంది. 14 మాసాల దాకా నిదానంగా వచ్చి ఆ 14 మాసాల తర్వాత నుంచి అనుకూల పరిస్థితులన్నీ కూడా నిదానంగా ముందుకు వెళ్తుంటాయి. తల్లి శుభం. ఓకే సిద్ధాంత్ గారు, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఓకే. గార్గేయం కార్యక్రమంలో సిద్ధాంత్ గారు ఇక ముందు కాలం చూసినట్లయితే మీరు ఒక నక్షత్రం చెప్పారు, ఆమెకు నక్షత్రం చెప్తుంది. సో ఇలాగ ప్రాబ్లం ఏమైనా వస్తుందా ఇలాంటివి చూసుకుంటాం వల్ల? తప్పుడు అవుతుంది కదా అప్పుడు. వైజాగ్ నుంచి లక్ష్మి గారు అనుకుంటా, వారు చెప్పిన డేటు 13/12/76.
అని చెప్పారు. అమ్మ మఖ చూస్తున్నారా పువ్వు చూస్తున్నారా అడిగా. ఈ రెండు కాదండి భరణి ఏదో చెప్పింది. అవునండి. నాకు ఇక తట్టుకోలేక అలాగే చూసుకోండి అమ్మ అన్న. ఇప్పుడు వారు చెప్పే డేట్ కూడా తప్పు చెప్పుకుంటున్నారు. 13/12/76 అయితే అది పుబ్బా నక్షత్రమే, అది పుబ్బా నక్షత్రమే, ఐఎమ్ కరెక్ట్. కానీ వారు డేట్ 13 కాకుండా 3/12/76 అయితే అది అశ్విని నక్షత్రం అవుతుంది. ఈ పంచాంగాలలో పూర్వగణిత పంచాంగాలు దుర్గణిత పంచాంగాలు ఉన్న కారణంగా వారు ఆ పంచాంగంలో భరణి నక్షత్రం పెట్టుకొని ఉంటారు. అంటే వారు 3/12/76 జన్మించుంటారు, మనకు 13/12/76 అని చెప్తున్నారు. ఇప్పుడు 3/12/76 కరెక్టా, 13/12/76 కరెక్టా? సపోజ్ 13/12/76 అయితే వారి నక్షత్రం పుబ్బా, భరణి మాత్రం కానే కాదు. మరలా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ప్రేక్షకులు అడిగే సమయంలో ఒక్కోసారి 2వ తారీఖుని 12వ తారీఖుగా, 22వ తారీఖుని 2వ తారీఖుగా, 2వ నెలని 12వ నెలగా అలా చెప్పుకుంటుంటారు హడావిడిగా. అలా చెప్పకండి. అలా చెప్పిన కారణంగా నేను ఫలితాలు కూడా తప్పుగా చెప్తాను. అలాగే నక్షత్రం చెప్పినప్పుడు ఇది కాదండి మేము వేరే నక్షత్రం చూసుకుంటామంటారు. కనుక ప్రేక్షకులు గమనించి దాన్ని తగిన విధంగా స్పందిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఒక సిద్ధాంత్ గారు కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ గారు నమస్తే అండి. ఓకే అండి, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పుట్టిన తేదీ టైం చెప్పండి. సునీత అండి, 24/4/1987. 85. 87 అండి. 87. టైం చెప్పండి. 1:15 అండి. మధ్యాహ్నం 2:15 అండి. 24/4/87 మధ్యాహ్నం 1:50. సమస్య ఏంటండి? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడి చెప్పండి. వివాహం గురించి అండి. మా ప్రయత్నం సరే, ఇంకా మనం లైన్లోకి వచ్చేద్దాం. నక్షత్రం పూర్వభద్ర చూస్తున్నారా? అవునండి, పూర్వభద్ర. పూర్వభద్ర మనం చెప్పుకుంటున్నాం ఈ మధ్య 432 అని టైటిల్ నెంబర్ 432. ఆ 432నే ఉంది. అది ఏమిటి? పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాడు గురువు రాహువు మరొక ఇద్దరు అందరు కలిసి ఎక్కడ ఉన్నారు అంటే జన్మరాశికి 2వ స్థానం కుటుంబ స్థానంలో ఉన్నారు. కుటుంబ స్థానము అంటే ఏమిటి? భార్య, భర్త, బిడ్డలు, మామ, అత్త, పిన్నమ్మ, బాబాయ్ అందరూ కుటుంబ స్థానం. దీని యొక్క ప్రభావం ఒక్కోసారి మనం చెప్పుకుంటాం. వైవాహిక జీవితం మీద కానీ లేక సంతానం మీద కానీ వివాహ ఆలస్యాలు కానీ ఇలాంటివి చేస్తూ ఉంటుంది కనుక దీనికి సంబంధించిన పరిహారం అనేటువంటిది మనం చెప్తూ ఉన్నాం కనుక అలాంటి పరిహారం సప్తసూర్య మహాయాగాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. రాబోతున్న రోజుల్లో దీర్ఘకాల పరిష్కారం చెప్పబోతున్నాం కనుక ఆ దీర్ఘకాల పరిష్కారం అనేది త్వరలో యోగి ఛానల్లో చెప్తాను కనుక ఆ పరిహారం పాటించడానికైనా ప్రయత్నం చేయండి. సోమవారం బుధవారం 2 రోజుల్లో కూడా ప్రయత్నం చేయకుండా మిగిలినటువంటి 5 రోజులకే ప్రాధాన్యత అంటూ ఇవ్వండి తల్లి. ఓకే సిద్ధాంత్ గారికి రాబోయే శుక్రవారం మహాసూర్యయాగం ఉంది 5వది, దాని గురించి కూడా వివరించండి. ఇక 24వ తేదీ శుక్రవారం, ఈ వారంలోనే 24 శుక్రవారం భాగ్యనగరంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సమీపంలోనే పద్మారావు నగర్లో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే పంచమ మహా సూర్యాగం జరుగుతుంది. అయితే గురురాహుల యొక్క బంధనం 25వ తేదీ భారత కాలమానం ప్రకారం జరుగుతున్నక దానికి ముందుగా చేసేటువంటి కార్యక్రమం. మొత్తం 7 మహాసూర్యయాగాలలో ఇది 5వది, ఆ తర్వాత 6వది, 7వది అయిపోతుంది. ఈ 7 యాగాలు అయిన తర్వాత 7 యాగాల్లో వచ్చినటువంటి భస్మాన్నంతా సేకరించి తిరిగి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ భస్మాన్ని కలుపుతూ మరికొన్ని ద్రవ్యాలను కలుపుతూ తయారు చేస్తాం కనుక 1, 2, 3 అట్లా 7ంటికి మిస్ అయినప్పటికీ కూడా అసలు సిసరైనది చిట్ట చివరిలో చేసేటువంటి దానిని మాత్రం ప్రత్యేకంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఏదో ఒక ప్రాంతం ఎన్నుకొని అది కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తాం. దానికి ప్రత్యేకంగా అక్కడికి పబ్లిక్ అంటూ ఎవరు రారు, పండిత వర్గం మాత్రమే ఉంటుంది. ఆ పండిత వర్గంతో ఈ గోత్రనామాలతో అవన్నీ కూడా ప్రత్యేకంగా ఆ కార్యక్రమం జరుగుతుంది కనుక ఇవన్నీ వీరందరి పేర్లు కూడా ఒక ప్రత్యేక వెబ్సైట్లో అది పొందుపరుచున్నాము. ఆ వెబ్సైట్ పేరు కొన్ని గంటల్లోనే నేను కొన్ని గంటలు, అది 23 గంటలు కావచ్చు, 25 గంటలు కావచ్చు, ఆ గంటల్లో అది తెలియజేస్తాను. కనుక 24వ తేదీ 5వ సప్త సూర్య మహాయాగం ప్రసన్న
వెంకటేశ్వర స్వామి దేవస్థానం, పద్మారావు నగర్. కనుక స్కందగిరి టెంపుల్కి వెరీ నియర్లోనే ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. జ్ఞానయోగి టెలివిజన్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ కార్యక్రమాన్ని చూపిస్తారు. ఓకే సిద్ధాంత్ గారు, కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి భార్గవి. భార్గవి గారు నమస్తే అండి. భార్గవ్ గారు, భార్గవ్ గారు మీ వాయిస్ స్లోగా వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. మేడం నా పేరు భార్గవ్ అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 22 సెప్టెంబర్ 2001 అండి. 2001. టైం చెప్పండి. అవునండి, 7:54 అండి. మార్నింగ్ అండి? అవునండి, మార్నింగ్ 7:54. 22 సెప్టెంబర్ భార్గవ్ గారు, 22 సెప్టెంబర్ 2001 ఉదయం 7 గంటల 54 నిమిషాలకి. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఎడ్యుకేషన్ గురించి తెలుసుకున్నాను. ఓకే 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 భార్గవ్, ఇంతకు మీరేం చేస్తుంటారు? నేను కంప్యూటర్ బిజినెస్ చేస్తుంటాను సార్. కంప్యూటర్ వ్యాపారాలు చేస్తుంటారు. అవును సార్. అంటే ఈ కంప్యూటర్లు కూడా ఏదో డూప్లికేట్లు వస్తున్నాయండి, అంటే అలాంటి డూప్లికేట్లు అమ్మరుగా మీరు? డూప్లికేట్ నేను సప్లై చేయండి సార్. సప్లై చేస్తారా? లేదు సార్, లేదు. వద్దు, సప్లై చేయకండి. అలాంటి డూప్లికేట్ సప్లై చేస్తే మీ అబ్బాయి చదువుకుంటారు కదా, మీలాంటి అబ్బాయిలు చాలామంది చదువుకునేటువంటి ఉండి ఇలాంటి సప్లై చేసేటువంటి డూప్లికేట్లు కంప్యూటర్లు కొని ఎత్తున చెంగొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సంవత్సరంలో పనిచేసిన కంప్యూటర్ కొన్ని గంటల్లో పోతున్న అనురాధ నక్షత్రం జన్మించినటువంటి వృశ్చిక రాశి జాతకులు అనుకూల పరిస్థితులు అతిథుల్లో రాబోతున్నాయి. ఇంకొక 5 నిమిషాల్లో త్రయోదశి పరిహారాన్ని చెప్పబోతున్నాను. ఆ త్రయోదశి పరిహారం మీ బాబుకి కంపల్సరిగా అవసరము. మంగళవారం, ఆదివారం 2 రోజులు కూడా అనుకూలమైన రోజులు కాదు. ఆ పరిహారం త్వరలో చెప్తున్నాను. జస్ట్ 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది. ఆ పరిహారం 5 మినిట్స్ కాదు, ఈ లోపల స్టార్ట్ అయిన కూడా ఆశ్చర్యపోనక్కర్లా. ఆ పరిహారం పాటించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఓకే సిద్ధాంత్ గారు, ఈ త్రయోదశి ఫలితాలు ఏ రాశుల వరకు కానీ నక్షత్రాల వరకు కానీ పర్టికులర్గా ఉంటుందంటారా? లేదు, త్రయోదశి అంటే త్రయోదశి తిథి రోజున ఈ పరిహారం అనేది పాటించాలి. అందరూ పాటించాలంటారా? అవకాశం ఉన్నంత వరకు అందరూ పాటిస్తే మరీ మంచిది. కనుక ఇదేం పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పరిహారం కాదు. కనుక కాల్స్ కనుక లేకపోతే మనం పరిహారం వెళ్ళిపోతాం. ఓకేనమ్మా, రైట్. ఇక త్రయోదశి పరిహారం గురించి మనం చెప్దాం. మనం వీలైనంత వరకు ఒక 12-13 నిమిషాల సమయం ఉన్నట్లుగా అనిపిస్తున్నది. సమయం ఉన్నంత వరకు లోపల చెప్పేస్తాం. ముఖ్యంగా త్రయోదశి తిథి రోజున చాలా చిన్న పరిహారం. ప్రదోషకాలం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఫస్ట్ 2 అవర్స్ అని వేసుకోండి. ఇక్కడ దీనికి కొన్ని వివరాలు అంటూ నేను చెప్పాలి. ఒక వ్యక్తి ఉన్నారు, ఉదయాన్నే 7 గంటలకి బస్సులో వెళ్ళాలి, విజయవాడ బస్సు వెళ్ళాలి. ఆ తర్వాత 7 మరొక బస్సు ఉంది, 8 గంటలకు మరొక బస్సు ఉంది. కనీసం 7 గంటలకు బస్సుకు వెళ్ళాలంటే అతను 5 గంటలకు ఇంట్లో లేచి హైదరాబాద్లో ట్రాఫిక్లో వెళ్ళి బస్టాండ్కి వెళ్ళి కనీసం బస్సు ఎక్కాలి. అంటే 1.5 అవర్ బిఫోర్ రెడీగా ఉండాలి. అప్పుడు లేవగానే టైం చూసుకుంటాడు, 5 అయింది. ఒళ్ళంతా బద్ధకంగా ఉంటుంది. చేస్తాడు ఆలోచన, 7 గంటల బస్సు కాదు, 7:30కి మరొక బస్సు కూడా ఉంది, మరి దానికి వెళ్తే పర్వాలేదు, ఇంకొక అరగంట సేపు పడుకుందాము అనుకుంటాడు. ఈ పడుకుందాము అని ఎందుకు అనుకున్నాడు? బద్ధకము. దాన్ని మరొక రకంగా చెప్పాలంటే సోమరితనము. సోమరితనం అంటే ఏమిటి, బద్ధకం అంటే ఏంటంటే ఈ రెండింటి కొద్దిగా తేడా ఉంది. వాటి గురించి మనకొద్దు. బద్ధకం, సోమరితనం. కనుక ఈ బద్ధకించిన కారణంగా ఇంకొక అరగంట పడుకుంటాడు. ఆ తర్వాత కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ లోపల ఎవరో వస్తారు, ఒక వార్త చెప్తారు. ఈ లోపల అటు ఇటు చూసేటికి మళ్ళీ 9 గంటలకు బయలుదేరుతాడు. ఇక్కడ ఏం జరుగుతున్నది? కొంచెం ఆలస్యం చేసిన కారణంగా బద్ధకం ఉంది. ఈ బద్ధకం దేనివల్ల వస్తున్నది? ఈ బద్ధకం రావటానికి కాసేపు పడుకుందాం అని అనిపించడానికి ఎవరు అంటే మనస్సు. వాడు చెప్తాడు పైనుంచి, ఇంకాసేపు పడుకో, తొందర ఏమి, 2వ బస్సు ఉందిలే అని చెప్తాడు. అలాగే ఒక కారు ఉంది, కారుకి 4 చక్రాలు ఉంటాయి, కొత్త టైర్లు వేయించాం. ఈ కొత్త టైర్లు ఆ కారుకు ఉన్నాయి కదా, మరి అవి ప్రాపర్గా తిరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటాం ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లే కదా, ఈ 3 కిలోమీటర్ల కారుకు తీయాలి, మనం నడుచుకుంటూ వెళ్దాం. కనుక నడుచుకుంటూ వెళ్ళిన కారణంగా ఆ 3 కిలోమీటర్లకు అయ్యేటువంటి ఆయిల్ మనకు ఆదా అవుతుంది, నడిచినట్టు అవుతుంది, వ్యాయామం చేసినట్లు అవుతుంది అని ఆ విధంగా వ్యాయామం
వస్తుందని వ్యాయామం చేసినట్లు అవుతుంది, నడిచి వెళ్ళి ఆ పని చూసుకొని వచ్చి అనుకోండి, పోను 1.5 కిలోమీటర్, రాను 1.5 కిలోమీటర్. అప్పుడు ఆ కారుకి ఆ 3 కిలోమీటర్లు వెళ్ళేటువంటి బాధ తప్పిపోయింది. దానివలన ఆ 3 కిలోమీటర్ల కారు టైరు అరిగేటువంటిది సేవ్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా ఆలోచించింది. జ్యోతిష్ శాస్త్రం ఇంతే. కనుక అది ఆ 3 కిలోమీటర్లు అధికంగా మనకు మైలేజ్ ఇచ్చే అవకాశాలంటూ ఉంటాయి. అంటే ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేశాడంటే చాలా తెలివిగా ప్రదర్శించి అనవసరంగా కారుని ఇబ్బంది పెట్టేందుకు మనం నడిచి వెళ్ళేసి వద్దాము అనుకున్నాడు. అక్కడ బద్ధకం అనేది లేకుండా, సోమర్థనం లేకుండా. కానీ ఇక్కడ కారుకి ఏమైందంటే కారు అలాగే నిలబడిపోయింది. సరే, కారు ఈరోజు కాకపోతే రేపైనా తీస్తాడు. అలా కాకుండా కొంతమంది కారు కొని దాన్ని వినియోగించకుండా అలాగే కారుని షెడ్లో పెట్టుకుంటూ కూర్చున్నారనుకో, పని చేయకుండా అది తిరగనీయకుండా పెట్టిన వలన ఆ యంత్రం ఏమవుతుందంటే కొసన తుప్పు బట్టి పనికి రాకుండా పోతుంది. ఈ ఉదాహరణ ఎందుకు చెబుతున్నాను అంటే బద్ధకాన్ని, సోమర్థనాన్ని పెంచేటువంటి గ్రహమే శని. అలాగే రెండవ ఉదాహరణలో ఇతను వ్యాయామం చేయాలనే ఉద్దేశంతోనే నడిచిపోయిన కారణంగా ఆ టైర్ యొక్క లైఫ్ మరికొంతకాలం పెరిగింది. దానికి కారణం కూడా శనే. ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి తన ఆలోచన ధోరణి బాగా ఉన్నప్పటికీ ఒక్కోసారి బుధులు చేసేటువంటి మదర్చదు పనుల కారణంగా మనస్సు లొంగిపోతాడు. బజార్కి వెళ్తూ ఉంటాడు, మిరపకాయ బజ్జీల వాసన వస్తుంటుంది. వెంటనే బుద్ధి చెప్తుంది, జోబులో డబ్బులు ఉన్నాయిగా, పోయి ఒక 4 బజ్జీలు తినేస్తాం అని. నాలుక పీకుతుంటుంది, ఎప్పుడెప్పుడు రుచిని ఆస్వాదిద్దామని. బుద్ధి చెప్పంగానే వెంటనే మనస్సు ఆలోచన చేయాలి. ఇప్పుడు 4 మిరపకాయ బజ్జీలు తిన్న కారణంగా డబ్బులు ఖర్చు అయిపోతాయి. మా అబ్బాయిని మెడిసిన్ సీట్కి పంపించాలా, అమ్మాయికి వివాహం చేయాలా, 4 బజ్జీలు ఎంత అవుతాయి? ఒక 20 రూపాయలు అవుతాయి. సరే, ఏదో కడుపు నిండింది, అల్పాహారం అనుకుందాం. కానీ ఆ బజ్జీల వలన అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని టీవీల్లో చెబుతుంటారు. కానీ బజ్జీలు తినకుండా కామ్గా ఉంటే బాగుండే అని ఈ మనసు అనుకున్నదనుకో, ఇబ్బంది ఏముండదు, డబ్బులు ఆదా అవుతాయి. డబ్బులతో పాటు ఆరోగ్యం కూడా సేవ్ అయిపోతుంది. ఆ డబ్బులు కుటుంబ సభ్యులకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. యథావత చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి వ్యక్తి జీవితంలో పైకి రావాలంటే మనస్సే, అత్తపాతాలను కూరుకొని పోవాలంటే మనస్సే. ఒక వెహికల్ని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ పదిలంగా 10 కాలాల పాటు దాని సేవలు వినియోగించుకోవాలంటే మనసుతో జాగ్రత్తగా బుద్ధిగా చెబుతూ దాన్ని టైంకి తుడువు. దానికి ఏ టైంలో ఓవర్ ఆయిలింగ్ మనం అంటారు, ఓవర్ హాలింగ్ ఆ టైంకి ఇచ్చి దాని సర్వీసింగ్ చేస్తూ ఉంటే అది మరి కొద్ది సంవత్సరాల పాటు పనిచేస్తుంటుంది. ఏంటిలే మనకు కావాల్సిన వెళ్ళటమైన తుడవకుండా పెట్టామంటే, నేనే ఆ పని చేశా, ఏమని తుడవకుండా పెట్టకుండా కొత్త వెహికల్ 4 నెలల పాటు అలాగే పెట్టా, మనకెందుకులేని. తర్వాత ఈ మనస్సు కొంచెం పదును పెట్టిన కారణంగా, త్రయోదశి పరిహారం చేసిన కారణంగా ఈ మనస్సు బుద్ధిగా చెప్పడం మొదలుపెట్టింది. అలాగే భోజనం చేస్తాం, భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకుందామనిపిస్తుంది. అయ్యో పడుకుంటే ఎట్లా, పడుకోవాలని శరీరం కోరుకుంటుంది. కానీ మనస్సు పడుకోవాక కాసేపు ఆగు, అటు ఇటు తిరుగు అని చెప్పాలి. అంటే వస్తువును వినియోగించుకునే సమయం కావచ్చు, లేదా తల్లిదండ్రులు నాయనా అవి చదువుకోరా బాబు, పైకి వస్తావు. నేను చిన్నప్పుడు కూడా మా నాన్నగారు సక్రమంగా లేకపోతే నేను ఇట్లా అఘోరించాను, ఆ తండ్రి చెబుతుంటాడు కుమారుడితో. సక్రమంగా నాన్నగారు చెప్పిన కారణంగా చేయలేక గురికాలాడిన కారణంగా ఈరోజు చిన్నపాటి సైకిల్ షాప్ పెట్టుకొని ఉన్నాను రా. ఏదో సైకిల్ షాపే వచ్చిన ఆదాయంతో నేను చదివించుకుంటున్నాను, జాగ్రత్తగా 10th క్లాస్ దాకా వచ్చావు, ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు కొంచెం జాగ్రత్తగా చదువురా అంటే చదువుతానంటాడు. అటు కూర్చుంటాడు, అక్కడెక్కడ వెంకటేశ్వర, నాగార్జున ఈ బొమ్మలు చూస్తూ కూర్చుంటాడు. అప్పుడు ఆ అబ్బాయికి అనిపించదు, మా నాన్న డబ్బు ఇస్తాడు, మన పాటికి మనం వెళ్దామని.
ఇవి ఒక విద్యాస్థానాలు కాదు, వ్యాపార స్థానాలు కాదు, ఆరోగ్య విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, ఏ విషయాలైనా ప్రతి మనిషి కొన్ని నిర్ణయాలంటూ తీసుకుంటుంటాడు. కానీ ఆ నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ మనస్సు సహకరించాలి. ఇప్పుడు ప్రతి వ్యక్తి 10 కాలాల పాటు జీవించాలి. ఒక వస్తువు కొంటే దాన్ని భద్రంగా పదిలంగా పెట్టుకోవాలి. దాన్ని ఆ వస్తువును సక్రమంగా హ్యాండిల్ చేయలేకపోతే ఆ వస్తువు పగిలిపోతుంది. ఆ వస్తువు సక్రమంగా హ్యాండిల్ చేయాలి అంటే మనసు జాగ్రత్తగా చెప్పాలి చేతులకి, గట్టిగా పట్టుకో, రష్ ఎక్కువగా ఉంది, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకో, కిందేస్తే పగిలిపోతావు అని 1కి 10 జాగ్రత్తలు చెబుతుంటే ఆ వస్తువును అమాంతం గట్టిగా పట్టుకుంటాం. మరి ఈ మనసుని కంట్రోల్ చేసేది ఎవరు? మనసుని కంట్రోల్ చేసేది మనస్సే. బుద్ధిని కంట్రోల్ చేసేది మనస్సే. ఈ శరీరాన్ని కంట్రోల్ చేసేది మనస్సే. కానీ మనసుని కంట్రోల్ చేసేది మనస్సే. మనసుని కంట్రోల్ చేసేది మనస్సే అని మనం అనుకున్నాం. కానీ ఆ కంట్రోల్ చేయటానికి తగినటువంటి ఆయుధం అనేది మనసుకు కావాలి. చాలా లోతైన సబ్జెక్ట్ ఆస్ట్రాలజీలో ఇది. ఏదో హడావుడిగా మనం శనేశ్వర దగ్గర పోదాం, నువ్వులను పోసేద్దాం, అలా కొట్టేసుకుందాం, టెంకాయ కొట్టేస్తాం, వద్దామని కాదు. ప్రతి వ్యక్తి జీవితంలో పైకి రావాలి అంటే తాను చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలన్నా, తన ఉప్పుల్ని ఇంకా మెప్పులుగా చేసుకోవాలన్నా, ఈ మనకారకమైనటువంటి చంద్రుడిని ఈ మానస సరోవరంలో కూర్చో ఉంటాడు కనుక ఆ కారకుడైన చంద్రుడిని జాగ్రత్తగా పదిలం చేసుకుంటూ టైంకి ఆయనకి ఏ సేవలు చేయాలని ఆ సేవలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ మనస్సు గాడి తప్పదు. ఇది కోతిలాగా ఉన్నటువంటి కోతి కూడా నేను కోతిని కాదు అని చెప్పాలంటే దానికి సమయానికి ఒక ఔషధం లాంటిది ఇస్తూ ఉంటే ఆ మనస్సు అప్పుడు తన మనసుకే చెప్పుకుంటుంది. సహజంగా మనం సినిమాల్లో చూస్తుంటాం, హీరోను ఏదో ఒక ఉత్తరం చదువుతాడు, వెంటనే ఇదే హీరో బొమ్మ పక్కన చెబుతుంటాడు, ఇలా చేస్తున్నా అలా అంటే ఆత్మ. కానీ ఇక్కడ మన ఆత్మకి కారకుడు రవి. కానీ ఇప్పుడు మనస్సు, ఈ సహస్రారం ఏదైతే ఉందో, షట్ చక్రాల్లో పై భాగంలో ఉన్న ఏదైతే ఉందో ఆ సహస్రారంలో కేంద్రీకృతమైన చంద్రుడికి చంద్రుడే చెప్పాలి. చంద్రుడికి చంద్రుడే చెప్పాలి అంటే చాలా కష్టమైన పని. ప్రతి వ్యక్తి కూడా రేపు ఉదయం ఈ పని తప్పకుండా చేస్తాను అని తల ఊపుతారు. రేపు ఉదయం ఏముందిలేండి, ఎల్లుండి చేయొచ్చులే. ఈరోజు నిద్ర లేస్తాం, లేవంగానే బ్రష్ చేసుకుంటాం, ఆ బెడ్ మీద రకరకాలన్నీ ఉంటాయి, అవన్నీ కనుక మడత వేసి ఒక పక్కన పెట్టాలి. తర్వాత పెట్టొచ్చండి, ఎవరొచ్చి పెడతారు? పెడితే తాను పెట్టాలి. సింగిల్గా ఉంటే ఎవరొచ్చి పెట్టరు కదా. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు సక్రమంగా చేస్తే విజయం వరిస్తుంది. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు సక్రమంగా చేయకపోతే అపజయం ఎదురవుతుంది. ఇది మామూలు మాటల్లో చెప్పుకున్నదే. అదే జ్యోతిష్ శాస్త్రంలో కూడా. మనిషి ఎదగాలన్నా, విజయ పథంలో ముందుకు దూసుకుని వెళ్ళాలన్నా వెనక ముందుకి నెట్టేటువంటి వాడు చంద్రుడే. ఎప్పుడైతే చంద్రుడు చాలా జాగ్రత్తగా ఉంటాడో ఆయుష్కారకమైనటువంటి శని అనుగ్రహిస్తాడు. 25 లక్షల రూపాయల కారు కొని తెచ్చాం, డ్రైవర్ కూర్చున్నాడు, అతని మనసు ప్రాపర్గా లేకపోతే ఏమవుతుంది? వెహికల్ పై యాక్సిడెంట్ గురవుతుంది. 25 లక్షల రూపాయల కారు 8% అవుతుంది. కనుక ఈ మనస్సు బాగా ఉండాలంటే ఏం చేయాలి? దానికే పరిహారం వెరీ సింపుల్. ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష త్రయోదశి, బహుళ త్రయోదశి, ఆ రోజున నల్ల నువ్వుల్ని కడుపులోకి తీసుకుంటే చాలు, వెరీ ఈజీ. అయితే ఎలా తీసుకోవాలి? నల్ల నువ్వులు తీసుకోవాలన్నా తెల్ల నువ్వులు తీసుకోవాలన్నా? ఇక్కడ నల్ల నువ్వులు తీసుకున్నా తప్పు లేదు. కానీ కొంతమంది నల్ల నువ్వులు అంటే ఇష్టం ఉండదు. కానీ మనం కొంత భక్తి రసంలోకి వెళ్ళిపోదాం. శ్వేత తిల ఘృత పాయసము. శ్వేత తిల్లు అంటే తెల్ల నువ్వులు, ఘృతము అంటే నెయ్యి, పాయసము. మనం అన్నం ఉంది, అన్నంతో పాయసం చేసుకుంటాం. ఆ పాయసం అన్ని తెల్ల నువ్వులు వేస్తే చాలు. చేసి మన భగవతి ఉంది, ఆ భగవతికి లేకపోతే భగవంతుడు మీకు నచ్చినటువంటి ఇష్టదైవానికి పెట్టి శనివారం త్రయోదశి వచ్చినా లేక త్రయోదశి తిథి ఏ వారం వచ్చినా పర్వాలే, శుక్లపక్షంలో కృష్ణపక్షంలో త్రయోదశి తిథి సాయంకాలం, అది ఖచ్చితంగా సమయం ఉండాలి. మీరు ఏదైనా పూర్వగణిత పంచం తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సోదరుడు రాసిన పంచాంగం ఉంటే తప్పు తడిక, నేను నిర్మోహమాటంగా చెబుతున్నా. అది పూర్వగణితం, ఆధునిక గణితం అని కాదండి. భారత ప్రభుత్వం ఆమోదించిన గణితంతో చేసిన పంచాంగ గణితంలో తిథులు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
ఆ త్రయోదశిలో కనీసం నువ్వు జీవులు తినండి, ఏది లేకపోతే నువ్వు పప్పు వేయించుకొని తినండి. ఆ రోజున అభిషేకాలు చేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, ఓ మనస్సా నువ్వు చపలచిత్తంగా తిరగవాక, నీకు ఆర్డర్స్ ఇష్యూ చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని ఆ వ్యక్తిని మేల్కొల్పటానికే తెల్ల నువ్వులు ఉపయోగపడతాయి. అది అసలు విషయం. కనుక మనకు ఒక మనస్సు ఉంది, ఆ మనస్సుని దారి తప్పుతుంటుంది. కనుక మన మనస్సుకి సరైనటువంటి సిగ్నల్స్ ఇస్తూ ఎక్కడ కూడా దారి తప్పకుండా ముందుకు తీసుకుని వెళ్ళాలి. అబ్బాయి విజయపదంలో వెళ్ళాలి, అమ్మాయి చెప్పిన మాట వినాలి. అలాగే మన ఉద్యోగంలో ఎన్నో రకాల తప్పులు చేస్తుంటారు, తెలిసి చేస్తుంటారు ఒక తప్పులు. ఆ తప్పులు చేయకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటే మన కార్ని హ్యాండిల్ చేయటం కానీ, ఇతర వస్తువుని హ్యాండిల్ చేయటం కానీ, లేకపోతే ఆలోచన అసలు ఇవ్వటం కానీ, వ్యాపార ధోరణిలో రకరకాల మెలకులు రావటం కానీ, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కనుక అలాంటివన్నీ కూడా చేయాలంటే మనసు చాలా షార్ప్గా పనిచేయాలి. మనసు షార్ప్గా పనిచేయాలంటే అది కోతి కనుక షార్ప్నెస్ అనేది ఉండదు. కనుక అలాంటి షార్ప్నెస్ ఇవ్వాలంటే మనస్సుకు మనస్సే చెప్పాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. కనుక అలాంటి మనస్సుకి మనసు చెప్పాలి అంటే ఏం చేయాలంటే, ప్రతిరోజు మేము నువ్వు పప్పు తింటామని అంటే ఏమీ లేదు, వేడి చేసి డాక్టర్ గారి దగ్గరికి పోవాలా. కనుక త్రయోదశి తిథి ఏదైతే ఉందో, శుక్లపక్ష త్రయోదశి, ఆ త్రయోదశి తిథి వచ్చిన తర్వాతనే, అది కూడా ఉదయం కాదు, మధ్యాహ్నం కాదు, సాయంత్రము సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటి 2 గంటలు అంటే 5:30 నుంచి 7:30 ఆ టైంలో ఒక 20 గ్రాములు తెల్ల నువ్వులను బాగా వేయించుకొని తింటాం కానీ, లేక నువ్వు పప్పుతో ఉన్న జిడులు కానీ, లేకపోతే తెల్ల నువ్వులు వేసిన అరిసెలు కానీ ఇవి చేసుకోండి. అయ్యా మేము భగవంతుని ప్రార్థించుకుంటూ ఉంటాము అన్నప్పుడు వారు ఏం చేయాలి, చక్కగా శ్వేత తెల్ల నువ్వులు, నెయ్యి, ఏ నెయ్యి అయినా పర్వాలేదు, మళ్ళీ ఆవు నెయ్యి, ఆ నెయ్యి, మళ్ళీ దీపారాధన 3 ఒత్తులు 5 ఒత్తులు దయచేసి అడగండి. ఎందుచేతనంటే హిందూ మతం వారు కూడా సూర్యుడు ఒకడే, క్రైస్తవ మతానికి సూర్యుడు ఆయనే, ఇస్లాం మతానికి ఈ ముగ్గురు వెళ్తుంటారు. ఈ ముగ్గురు మీద ఎండ కొడుతుంటుంది. ఒక చిన్నాన్ని ఎత్తుకోపోతుంటారు, అయ్యో చిన్నాన్ని ఎత్తుకుపోతున్నాడే ముస్లిం సోదరులు అని ఎండ ఏమన్నా తక్కువగా కాస్తుందో ఏమి ఉండదు, అందరికీ సమానమే. కనుక ఎవరెవరి మతానుసారం వారు ఆచరిస్తుంటారు. మనం హిందువులు ఉండేవారు కొంతమంది ఉంటారు, మహమ్మదీలు కొంత ఉంటారు, క్రైస్తవులు కొంత ఉంటారు. వీరందరూ కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని పాటిస్తుంటారు. అందుకే పరిహారాలు ఒక్కోసారి దైవ సంబంధ పరిహారాల దగ్గరికి వచ్చేవాడికి హిందువులకి వారికి మాత్రమే తగిన రీతిలో చెప్తూ ఉంటాను, క్రైస్తవులకి ఇస్లాం మతానికి వారి ఇష్టదైవాన్ని నమ్ముకోండి అని చెప్తుంటారు. కనుక సాయంత్రం సమయంలో వారి ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదైవాన్ని చెంతన ఈ పాయసం ఉంచండి, లేదా తెల్ల నువ్వులు కొద్దిగా ఇతర పదార్థాలతో అంటే చక్కెరతో చేసిన చిన్న చిన్న ఉండలు కూడా కట్టి, ఈ మధ్యకాలంలో సాయిబాబా టెంపుల్స్ దగ్గర తెల్ల నువ్వులతో చిన్న చిన్న ఉంటాయి. ఏంటంటే ఇవే, వాటి వివరం తెలియకనే అవి ప్రతిరోజు తినకండి. త్రయోదశి తిథి రోజు తింటే మీ మనస్సుని కట్టుదిట్టం చేస్తూ ఏది తప్పు ఏది ఒప్పు అనే విచక్షణ ఇస్తూ సోమర్తనాన్ని బద్ధకాన్ని లేకుండా చేస్తూ ఆ శనిగ్రహం ఇచ్చేటువంటి శని సోమరి ఒక విధంగా మందగమనం, స్పీడ్ ఉండదు. కనుక దానికి కారణం ఏమిటంటే పైనుంచి వచ్చేటువంటి సిగ్నల్సే కారణము. కనుక అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇవి ఉన్నాయి. కనుక ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని సమయాల్లో ఉన్నటువంటి వారు కూడా ఇలాంటి వాటికి ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఇంట్లో అందరూ తినండి, పని మనిషికి ఇవ్వండి, వారు కూడా మనవారే కదా. అలాగే డ్రైవర్ ఉంటారు, చెప్పండి త్రయోదశి తిథి వస్తే తెల్ల నువ్వులతో ఏదో ఒక పిండి పంట చేసుకోండి. లేదండి తెల్ల నువ్వులే మేము పచ్చివే తినేస్తాం, తినండి. నేనైతే పచ్చివే తింటా. ఎందుచేతనంటే నా దగ్గర ఇప్పుడు కారులో ఉంటాయి తెల్ల నువ్వులు. అంటే సరదాగా రోజు తింటానని కాదు, ఆ త్రయోదశి సమయంలో ఎక్కడో ఉన్నాననుకోండి, అప్పుడు రావాలంటే కష్టం కనుక కారులో పక్కన తీసుకుంటాం, చక్కగా ఒక ఒక్కబొడి వేసుకున్నట్టుగా వేసుకోవటమే. కనుక మీరందరూ కూడా తెల్ల నువ్వుల్ని దగ్గర తీసుకోండి. తెల్ల నువ్వులు వస్తే మంచిది, నల్ల నువ్వులు వస్తే శనేశ్వరుడు వస్తాయని మాత్రం అనుకోవద్దు. చక్కగా నువ్వులతో దీపారాధన చేసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇకపోతే తెల్ల నువ్వులతో చేసే వంటలు తినడానికి ప్రయత్నం చేయండి. ఆ వంటలు కూడా త్రయోదశి తిథిలో ఆ సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటి 2 గంటల్లోనే తినండి. ఎక్కువగా తింటే వేడి చేస్తుంది కనుక మరి అధికంగా స్వీకరించకుండా వంటల్లో వేసుకోండి. పిండి పదార్థాలని, వంటలు వేసుకోండి. ఇక పాయసాలు వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసిన కారణంగా
మీరు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు బిడ్డలకి చెబుతుంటే మీరు చెప్పినటువంటి మాటలకి బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ప్రకారంగా వారు కరెక్ట్గా మీరు చెప్పిన మాటల్ని వారు ఆలకిస్తూ ముందుకు వెళ్ళటానికి అవకాశాన్ని కల్పించే విధంగా ఇది మనకిస్తుంది. కనుక త్రయోదశి పరిహారం మీ అందరికీ అర్థమైంది. కనుక ఈ రోజుతో ఈ నిమిషంతో త్రయోదశి పరిహారానికి చెక్ పెడదాం. ఓకే గురుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా కాలశేఖ సమస్యలు చక్కటి పరిష్కార మార్గాలు చెప్పడమే కాకుండా